-3ని -3 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పగలరా? ఇలాంటి సైన్ రూల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నంబర్స్, టైప్స్, సైన్ రూల్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనా? మనకి నంబర్స్ ఏంటి 1, 2, 3, 4 ఇలా తెలుసు. వీటిని ఏమంటారు? న్యాచురల్ నంబర్స్. వీటికి 0 యాడ్ చేస్తే ఆ నంబర్స్‌ని హోల్ నంబర్స్ అంటారు. రైట్? హోల్ నంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ 1, 2, 3, 4 పాజిటివ్ నంబర్స్ కదా! వీటికి నెగెటివ్ సైన్ అంటే మైనస్ యాడ్ చేస్తే వాటిల్ని ఇంటీజర్స్ అంటారు. ఇంటీజర్స్‌లో ఏముంటాయి? 0, 1, 2, 3 అలానే -1, -2, -3. Integer is the combination of whole numbers and their negative numbers. రైట్? నెక్స్ట్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? p/q ఫామ్‌లో ఉండాలి. అంటే ఒక న్యూమరేటర్, ఒక డినామినేటర్. రైట్? 2/3 ఏ నంబర్‌నైనా ఇలా ఫ్రాక్షన్‌లో చూపించగలగాలి. సరేనా? ఈ ఫ్రాక్షన్స్‌ని మొత్తం ఇంటీజర్స్ అన్నీ కలిపితే రేషనల్ నెంబర్స్ వస్తాయి. మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అని కూడా ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రూట్స్ ఇలాంటివి. ఇవి సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎక్కడ ఆగదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పై తెలుసు కదా! పై వాల్యూ ఎంత? 3.14 కానీ ఆ డెసిమల్ ఇంకా సాల్వ్ చేసే కొద్దీ ఎండ్ అవ్వకుండా వస్తూనే ఉంటది. అలా p/q ఫామ్‌లో వీటిని మనం రాయలేము. ఆ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్, ఇర్రేషనల్ ఇవన్నింటిని కలిపి రియల్ నెంబర్స్ అంటాం. సరేనా? ఈ వీడియోలో అయితే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ వరకు డిస్కస్ చేద్దాం. సరేనా? న్యాచురల్ నెంబర్ ఎప్పుడు కూడా 1తో స్టార్ట్ అయ్యిద్ది. రైట్? వీటిని పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. పాజిటివ్ అంటే ఏంటి? ప్లస్ సైన్ ఉండాలి. ఓకేనా? ఎన్ అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 నుంచి. మీకు నెంబర్ లైన్ తెలుసు కదా! అంటే చూడండి. ఇది ఒక నెంబర్ లైన్ తీసుకుంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి మనకి రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి వీటిని ఏమని అనొచ్చు? న్యాచురల్ నెంబర్స్. రైట్? నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. మన న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లోకే వస్తాయి. కానీ ఎక్స్ట్రా ఒక డిజిట్ ఉంది. ఏంటది? 0. సో న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అయినప్పటికీ హోల్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్ కావు. ఎందుకు? 0 వల్ల. రైట్? నెక్స్ట్ ఇంటీజర్స్. సేమ్ మన హోల్ నెంబర్స్కి నెగెటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే అదే ఇంటీజర్స్. సరేనా? నెగెటివ్ అంటే ఏంటి? -1, -2, -3. ఇక్కడ నాకు ఒక డౌట్. -7 పెద్దదా? -1 పెద్దదా? ఆబ్వియస్లీ -1 పెద్దది. ఎందుకంటే పెద్ద నెంబర్ కాదు మనం చూడాల్సింది. సైన్ కూడా చూడాలి. మనకి నెంబర్ లైన్‌లో లెఫ్ట్ నుంచి రైట్‌కి వెళ్ళే కొద్దీ వాల్యూ పెరుగుతుంది. -1ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుగా కన్సిడర్ చేయండి. మైనస్ అంటే నాకు రూపాయి అప్పు ఉంటే గొప్పనా? ₹7 అప్పు ఉంటే గొప్పనా? అసలు అప్పు ఉంటేనే గొప్ప కాదు. అది వేరే విషయం. -7 అంటే ఎక్కువ అప్పు అని అర్థం. సరేనా? మనకి మైనస్ నుంచి ప్లస్‌కెళ్ళే కొద్దీ వాల్యూ ఇంక్రీజ్ అయ్యిద్ది. చూడండి 0కి రైట్ సైడ్ ఉన్నవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ నెగెటివ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్‌ని నంబర్స్ అని కూడా అనొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. రైట్? ఇక్కడ ఒక క్వెషన్ ఉంది. అరేంజ్ ద నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అంటే తెలుసు కదా! చిన్న నుంచి పెద్దకి. -3, -7, 0, 8, 19, -11, -5 ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు నెగెటివ్ నెంబర్స్‌ని సెపరేట్ చేసుకోండి. తర్వాత పాజిటివ్ నెంబర్స్‌ని సెపరేట్ చేసుకోండి. పాజిటివ్ నెంబర్స్ తెలుసు కదా! చిన్న నుంచి పెద్దకి మీకు ఈజీగానే అర్థమైపోద్ది. నెగెటివ్ నెంబర్స్‌ని రివర్స్‌లో రాసుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి ఉన్న అన్నిట్లలో కూడా మైనస్ సైన్స్ ఉన్నవి ఏంటి? -3, -7, -11, -5. ఇందులో లీస్ట్ నెంబర్ ఎంత? -11. ఎందుకంటే 0 నుంచి చూసుకోండి లెఫ్ట్‌కి వెళ్తున్నారు. -11 లాస్ట్‌లో వస్తుంది. సో అది చిన్నది. దాని తర్వాత -7, -5, -3 తర్వాత 0 వచ్చాం. 0 నుంచి పెరుగుతాయి కదా మనకి వాల్యూస్ 8, 19. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా సేమ్ అసెండింగ్ ఆర్డరే అడిగాం. -9,
-2, -22, -100, 1, -16 అండ్ 4. 100 ఉంటే పెద్ద నెంబర్ అవ్వదు, అది మైనస్లో ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి అసెండింగ్ ఆర్డర్ ఏమైంది, -100, దానికంటే పెద్దది -22, దానికంటే పెద్దది ఏంటి -16. ఓకేనా? -9, -2, 1, 4. -100 +100 ఉంటే ఏది పెద్దది, +100. ఓకే కదా? నెక్స్ట్ ఇప్పుడు సైన్ రూల్స్ డిస్కస్ చేద్దాం. సైన్ రూల్స్ ఫర్ ఎడిషన్. సైన్ రూల్స్ అంటే మనకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. మీకు ఇక్కడ సర్కిల్లో రిప్రజెంట్ చేసిన ప్లస్ అంటే పాజిటివ్ నెంబర్, ఒకవేళ మైనస్ పెడితే నెగిటివ్ నెంబర్ అని. మధ్యలో బ్లాక్ కలర్లో రాసిన ప్లస్ అది ఆపరేషన్ చెప్తుంది, అంటే యాడ్ చేస్తున్నామని. మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నామని. ఓకేనా? రెండు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే రిజల్ట్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. 5 and 2ని యాడ్ చేస్తున్నాం, ఎంత, 5 + 2 7. 7 కూడా పాజిటివ్గానే వచ్చింది. క్లియర్ కదా? నెక్స్ట్ 3 + 10 13. పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు 2 నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ నెగిటివ్లోనే వస్తుంది. సరేనా? 2 డిజిట్స్ని కూడా యాడ్ చేసేయండి, యాడ్ చేసి లాస్ట్లో మైనస్ పెట్టేయండి. -5 + -2 ఉంది, 2 నెగిటివ్ నెంబర్లే. 5 and 2ని యాడ్ చేసేయండి, 7 అవుతుంది. 2 నెగిటివ్లే కాబట్టి 7 ముందు మైనస్ పెట్టేయండి. సరేనా? -7. అలానే -3 + -10, 2 నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం, 2 కలిపేయండి, 3 + 10 13. మైనస్ అనేది ముందు పెట్టండి ఆన్సర్లో, -13. క్లియర్ కదా? ఓకే. ఇప్పటి వరకు సేమ్ టైప్ ఆఫ్ సైన్స్ని యాడ్ చేశారు. ఇప్పుడు ఆపోజిట్ టైప్ ఆఫ్ సైన్స్, లైక్ ఒక పాజిటివ్ నెంబరు, ఒక నెగటివ్ నెంబర్ని యాడ్ చేద్దాం. మన రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఫైనల్గా ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాని సైన్ వస్తుంది. పెద్ద నెంబర్ అంటే జస్ట్ నెంబర్స్లోనే 5 - 2 ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. పెద్ద నెంబర్ ఏంటి, 5. దాని సైన్స్ అన్ని వదిలేయండి, 5, 2 మాత్రమే కన్సిడర్ చేయండి. 5కి 2 తీసేయండి, 3 వస్తుంది. 5 సైన్ ఆన్సర్లో పెట్టేయండి, పాజిటివ్ 3. అర్థమవుతుందా? సరే, ఇంకోటి చూద్దాం. 3 + -3 -10. అంటే 3కి -10ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ సైన్ వదిలేయండి, పెద్ద నెంబర్ ఏది, 10. 10లో నుంచి 3 తీస్తే 7. సైన్ ఏం పెడతావు ఫైనల్ ఆన్సర్కి, పెద్ద నెంబర్కి ఏముందో అదే, అంటే -7. నాకు 3 రూపాయలు చేతిలో ఉన్నప్పటికీ 10 రూపాయలు అప్పు ఉంది. అప్పు పెద్దది కదా, సో నాకు రిజల్ట్ ఏమవుద్ది, అప్పే అవుద్ది. ఓకేనా? ఇప్పుడు రివర్స్లో మైనస్కి ప్లస్ యాడ్ చేస్తున్నాం, అంటే నెగిటివ్ నెంబర్కి ఒక పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తున్నాం, అప్పుడు కూడా ఇంతే. పెద్ద నెంబర్ సైన్ ఫైనల్గా వస్తుంది, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తాం. అర్థమైందా? చూడండి, ఇక్కడ గ్రీన్ టెక్స్ట్లో రాశాను. లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ మల్టిప్లికేషన్కి సైన్ రూల్స్ చూద్దాం. పాజిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తోనే మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ కూడా పాజిటివ్ నెంబర్ అయి ఉంటుంది. చూడండి, 5 × 2, 2 పాజిటివ్ నెంబర్సే. ఆన్సర్ ఎంత, 10, అది కూడా పాజిటివే. నెక్స్ట్ 3 × 10 30, అది కూడా పాజిటివ్ నెంబర్, రైట్? ఇప్పుడు 2 నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా పాజిటివ్ నెంబరే. మీకు మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, శత్రువుకి శత్రువు ఏమవుతాడా అంటే అజాత శత్రువు అని, అది మిత్రుడు. అంతే, నెగిటివ్ × నెగిటివ్ పాజిటివే అవుతుంది, రైట్? ఇక్కడ చూడండి, -5ని -2తో మల్టిప్లై చేస్తున్నాం, 2 నెగిటివ్ నెంబర్సే కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా పాజిటివ్ అవుతుంది. -3 × -10 +30. ఓకే కదా? ఇప్పుడు ఆపోజిట్ ఉన్నాయనుకో, అదొక సైన్, ఇదొక సైన్, పాజిటివ్ నెగిటివ్ లేదా నెగిటివ్ పాజిటివ్, అలా ఉంటే వచ్చే రిజల్ట్ నెగిటివ్ నెంబర్ అవుతుంది. అయితే 2 పాజిటివ్లు ఉండాలి లేదా 2 నెగిటివ్లు ఉండాలి, అప్పుడే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, 5 పాజిటివ్ నెంబరు, -2 అనేది నెగిటివ్ నెంబరు, సో రిజల్ట్ వచ్చేది -10. 3 × -10 కూడా
ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్ కాబట్టి మనకు వచ్చింది -30. రైట్? ఇందాకే చెప్పాను 2 డిఫరెంట్ సైన్స్ ఉంటే వచ్చేది మైనస్ అని. -5 × 2 ఎంత? -10. -3 × 10 ఎంత? -30. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? -10 × 20 ఎంత అవుతుంది? కామెంట్ చేయండి, సరేనా? ఓకే. మల్టిప్లికేషన్ సైన్ రూల్స్ క్లియర్ కదా మీకు? ఇప్పుడు డివిజన్ సైన్ రూల్స్ చూద్దాం. పాజిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తే మీకు రిజల్ట్ కూడా పాజిటివ్ నెంబరే వస్తుంది. చూడండి, 15 ఉంది, 3తో డివైడ్ చేస్తున్నాం, 5 వచ్చింది. 2 పాజిటివ్ నెంబర్స్ కాబట్టి రిజల్ట్ కూడా పాజిటివ్ నెంబరే. రైట్? 30 / 10 = 3. 2 పాజిటివ్ నెంబర్లే, 30 and 10. రిజల్ట్ కూడా 3నే, పాజిటివ్. నెగిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తే అప్పుడు కూడా మనకు వచ్చేది పాజిటివే. మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ మిగులుతుంది. ఓకేనా? -15 / -3. మీరు న్యూమరేటర్ డినామినేటర్లో వేసుకోండి. -15 కింద -3 వేయండి, 2 మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు పైన ఉన్నట్టుగానే 15/3నే వస్తుంది మీకు. అందుకనే పాజిటివ్ వచ్చింది, సరేనా? -30 / -10 అది కూడా 3, పాజిటివ్. ఇప్పుడు ఆపోజిట్ సైన్స్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఏదర్ న్యూమరేటర్లో అయినా ఉండొచ్చు, లేదా డినామినేటర్లో అయినా ఉండొచ్చు, సరేనా? అప్పుడు వచ్చే రిజల్ట్ నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది. 15 / -3 ఒక పాజిటివ్ సైన్, ఇంకొక నెగిటివ్ సైన్. రిజల్ట్లో ఏంటి? నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా అంతే. ఇప్పుడు న్యూమరేటర్లో నెగిటివ్, డినామినేటర్లో పాజిటివ్ ఉన్నా కూడా మీకు సేమ్ నెగిటివ్ రిజల్టే వస్తుంది. ఓకేనా? -15 / 3 రిజల్ట్ ఏంటి? -5, నెగిటివ్ నెంబర్. అలానే -30 / 10 = -3 అంటే నెగిటివ్ రిజల్ట్. క్లియర్ కదా? సబ్ట్రాక్షన్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఇక్కడ సైన్ కన్వర్షన్ ఉంటుంది, సరేనా? పాజిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్లో నుంచి తీసేస్తే పాజిటివ్ వస్తుంది. అది ఎప్పుడు? మనకి నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ చిన్నదైనప్పుడు. ఓకేనా? 5 నుంచి 2 తీస్తున్నాం కాబట్టి 3 పాజిటివ్ వచ్చింది. 13 నుంచి 10 తీస్తున్నాం కాబట్టి అది కూడా 3నే, పాజిటివ్ వచ్చింది. ఒకవేళ సెకండ్ నెంబర్ అనేది పెద్దది అనుకోండి, అప్పుడు మైనస్ వస్తుంది మీకు రిజల్ట్లో. 5 నుంచి 12 తీస్తున్నారు, అబ్జల్యూట్లీ మీకు -7 నెగిటివ్ వస్తుంది. 12 నుంచి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయండి, సరేనా? లాస్ట్లో మైనస్ పెట్టండి ఒకవేళ సెకండ్ నెంబర్ కానీ పెద్దదైతే. రైట్? మీకు అర్థమవుతుందా? ఫస్ట్ నెంబర్ పెద్దది ఉంటే ప్రాబ్లమే లేదు, సెకండ్ నెంబర్ పెద్దది ఉంటే మైనస్లో వస్తుంది ఆన్సర్. ఓకే కదా? నెక్స్ట్, పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్ ఎప్పుడు నెగిటివ్ నెంబర్ ఉన్నా సైన్ కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సబ్ట్రాక్షన్లో ఒక పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు సెకండ్ నెంబర్ నెగిటివ్ ఉంటే సైన్ కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? మైనస్ ఇంటూ మైనస్ కదది, అప్పుడు ప్లస్ అయిపోద్ది. మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, 5 - -3 సెకండ్ నెంబరు నెగిటివ్ ఉంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేయండి, 5 + 3 ఏమైతే 8. ఇంకొక ఎగ్జాంపుల్, 3 - -10 సైన్ కన్వర్ట్ చేయాలి కదా, సెకండ్ నెంబర్ నెగిటివ్ ఉంటే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, 3 + 10 13. ఓకేనా? అలానే మైనస్లో నుంచి మైనస్ తీసేస్తున్నారు, నెగిటివ్ నెంబర్ నుంచి నెగిటివ్ నెంబర్ తీస్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అంతే, కాకపోతే ఏం చేస్తారంటే సైన్ కన్వర్ట్ చేయాలి ఫస్ట్. అయితే -5 - -3 సెకండ్ నెంబర్ యొక్క సైన్ కన్వర్ట్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అప్పుడేమవుద్ది -5 + 3. ఇప్పుడు పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసేయండి, పెద్ద నెంబర్ సైన్ లాస్ట్లో పెట్టేయండి. 5 నుంచి 3 తీస్తే 2, 5 సింబల్ ఏంటి? మైనస్, అది పెట్టేయండి. అర్థమైందా? సరే, కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, -3ని
-10 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అందుకే 3 మైనస్ సింబల్స్ పడ్డాయి అక్కడ. -3 సెకండ్ నెంబర్‌కి మైనస్ ఉండడం వల్ల కన్వర్ట్ చేయండి సైన్. మైనస్ ఇంటూ మైనస్ ఏమైద్ది? ప్లస్. -3 + 10. పెద్ద నెంబర్ 10 నుంచి చిన్న నెంబర్ 3 తీసేయండి. 7 అయింది. పెద్ద నెంబర్ సైన్ ఆన్సర్‌కి పెట్టండి. ప్లస్ +7. ఇక్కడ రూలు రెక్టాంగిల్‌లో రాసాను చూడండి. కన్వర్ట్ ద సెకండ్ డిజిట్ సైన్ టు ప్లస్. ఫస్ట్ సైన్ కన్వర్ట్ చేసుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కింద. ఓకేనా? లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ తీసేయండి. లార్జ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆన్సర్కి ఆ సైనే పెట్టండి. ఓకే కదా? మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ క్లియర్గా చూడండి, మీకే అర్థమైంది. నెక్స్ట్, నెగిటివ్ నెంబర్లో నుంచి ఒక పాజిటివ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? చాలా ఈజీ ఇదే. ఫస్ట్ 2 నెంబర్లు కలిపేయండి. కలిపేసి దానికి ముందు మైనస్ పెట్టేయండి, అయిపోద్ది. -5 -2 ఉంది. 5ను 2ని యాడ్ చేస్తే 7 వస్తుంది. దానికి మైనస్ పెట్టేయండి, ఈజీ. -7. అలానే కింద ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. -3 -10. ఇక్కడ ఫస్ట్ మైనస్ ఏం చెప్తుంది? నెగిటివ్ నెంబర్ అని చెప్తుంది 3ని, -3. నెక్స్ట్ మైనస్ ఏం చెప్తుంది? అది సబ్ట్రాక్షన్ రా బాబు అంటుంది. అర్థమైందా? నెంబర్కు ఉండే సైన్ వేరు, ఆపరేషనల్ సింబల్ వేరు. ఓకేనా? అదే +3 ఉందనుకోండి. +3 అంటే +3 అని. 3 + 7 అనుకో, అక్కడ ఉండే ప్లస్ ఏంటి? ఎడిషన్ అని. ఆ క్లారిటీ కొంచెం మెయింటైన్ చేయండి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. -3లో నుంచి 10 తీసేస్తున్నాం. 2 నెంబర్లు యాడ్ చేయండి. 3 + 10 13 అవుతుంది. ఈ రూల్ ప్రకారం మైనస్ ఆన్సర్లో పెట్టేయండి, -13. అర్థమైంది కదా? సో ఇక్కడితో మీకు ఎడిషన్కి, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్కి సైన్ రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా సాల్వ్ చేయగలుగుతారు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ యాడ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సరేనా? ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. కొన్ని ప్లేసెస్ ఇచ్చారు, వాటి టెంపరేచర్ రాశారు. సియాచిన్ 10 degrees బిలో 0 degrees అంట. ఓకే, అంటే 0 కంటే 10 degrees బిలో. షిమ్లా 2 degrees బిలో 0 degrees. ఇట్లా కొన్ని ప్లేసెస్ వాటి టెంపరేచర్స్ ఇచ్చారు. వీటిని సింగిల్ ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. ఓకేనా? సింగిల్ ఇంటీజర్ అంటే లైక్ సైన్ పెట్టి. ఇప్పుడు మనం 0 degrees బేస్గా తీసుకుంటాం. 0కి పైన ఉన్నవన్నీ పైకి రాసుకుందాం. 0 కంటే తక్కువ ఉన్నవన్నీ బాటంలో రాద్దాం. సియాచిన్ ఏమని చెప్పాడు? 10 degrees బిలో 0 అన్నాడు. సో కిందకి రాస్తున్నాను నేను మైనస్ వైపు. 10 degrees తక్కువ కదా. సో 0 నుంచి 10 తీస్తే ఎంత? -10. క్లియర్ కదా? నెక్స్ట్, షిమ్లా ఏంటంట? 2 degrees బిలో 0 degrees. బిలో 0. సో 0 కంటే కింద ఉంది. ఎన్ని? 2 degrees. సో 0 - 2 అంటే -2గా రాయొచ్చు కదా? ఎస్. అహ్మదాబాద్ 30 degrees Celsius అబోవ్ 0. సో అబోవ్ 0 అంటే పాజిటివ్ వస్తుంది అనమాట, పాజిటివ్ నెంబర్లోకి వస్తుంది. రైట్? అహ్మదాబాద్ అంతా 30 degrees అబోవ్ 0 ఉంది, అంటే +30. +30 అయినా 30 అయినా సేమ్. నెగిటివ్ ఉంటే తప్ప మీరు పర్టికులర్గా స్పెసిఫై చేయరు. రైట్? ఢిల్లీ ఏమని చెప్పారు? 20 degrees ఎక్కువ ఉంది, అంటే ఏంటి? +20. 0 + 20. నెక్స్ట్, శ్రీనగర్ 0 కంటే 5 degrees తక్కువ అని ఉంది క్వశ్చన్లో. సో దాన్ని ఏమని రాయొచ్చు? మీరే కామెంట్ చేస్తారుగా. రైట్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కంటెంట్ ఏమైనా అర్థం కాకపోయినా, కన్ఫ్యూజన్గా ఉన్నా నాకు కామెంట్స్లో రాయండి, నాకు అర్థమవుతుంది. సో దట్ మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంప్రూవ్ చేసుకుంటాం. సరే, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చే కంటెంట్ అంతా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.